హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. అండ్ ఈరోజు వీడియోలో మనం దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో పార్ట్ బి మనకు 75 మార్క్స్ ఉంది కదా. ఈ యొక్క పార్ట్ బిలో 75 మార్క్స్ ఉన్న 2 సబ్జెక్ట్స్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఈస్ జనరల్ సైన్స్, ఇంకొకటి అర్థమెటిక్. సో జనరల్ సైన్స్లో భాగంగా ఈరోజు మనం క్లాస్లో జనరల్ సైన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. నేను ప్రతి క్వశ్చన్ దట్ ఈస్ ఎవ్రీ క్వశ్చన్ ఈ యొక్క క్లాస్లో మీకు చెప్పబోయే క్వశ్చన్ అనేది సిలబస్ బేస్డ్గానే తీసుకోవడం జరిగింది. న్యూ సిలబస్లో మీకు ఏవైతే టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచే నేను క్వశ్చన్స్ తీసుకున్నాను. బికాజ్ మీరు క్వశ్చన్ ఎలా అడుగుతాడు, దట్ ఈస్ టాపిక్ అనేది మీరు ఎలా ఫోకస్ చేయాలి, మీరు ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని ఎలా చూసుకోవాలి అనేది కూడా మీకు అర్థం అవడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రిలేటెడ్ టు చిప్కో ఆందోళన్ మూమెంట్? చిప్కో ఆందోళన్ మూమెంట్కి రిలేట్ అయినటువంటిది ఏంటి, లేదంటే దేనికి జరిగింది అనే పర్స్పెక్టివ్లో ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫారెస్ట్ అండి. ఫారెస్ట్కి సంబంధించి ఈ యొక్క చిప్కో ఆందోళన్ మూమెంట్ అనేది జరుగుతుంది. మరి ఎవరు రూల్ చేస్తారు ఈ యొక్క మూమెంట్ని అంటే సుందర్ లాల్ బహుగుణా గారు ఈ యొక్క మూమెంట్ని రూల్ చేయడం జరుగుతుంది. అంటే లీడర్ ఆఫ్ ద మూమెంట్ అని చెప్పొచ్చు. మరి ఎక్కడ జరిగింది ఈ యొక్క మూమెంట్? ఉత్తరాఖండ్లో ఈ యొక్క మూమెంట్ అనేది జరుగుతుంది. చిప్కో ఆందోళన్ మూమెంట్ గురించి మీరు చూసినప్పుడు మీకు ఇంకో మూమెంట్ గుర్తొస్తుంది, అదే నర్మదా బచావో ఆందోళన్. ఏంటి నర్మదా బచావో ఆందోళన్? నేమ్లోనే ఉంది నర్మదా. నర్మదా అంటే ఏంటి? మన ఇండియాలో ఫ్లో అవుతున్నటువంటి ఒక రివర్. మీరు కనుక ఇది అజ్యూమ్ చేసుకోండి, ఇది కనుక ఇండియా మ్యాప్ అని కనుక మీరు అనుకుంటే వెస్టర్న్ పార్ట్లో, ఈ యొక్క వెస్టర్న్ పార్ట్ గుజరాత్ ఏరియాలో ఇక్కడ నర్మదా రివర్ అనేది ఫ్లో అవుతుంది, రైట్? ఈ యొక్క నర్మదా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేసినటువంటి సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఏదైతే ఉందో, ఈ యొక్క సర్దార్ సరోవర్ డ్యామ్ కన్స్ట్రక్షన్కి అగెయిన్స్ట్గా చేసిందే ఈ నర్మదా బచావో ఆందోళన్ మూమెంట్. మరి దీని యొక్క లీడర్ ఎవరు అంటే మేధా పాట్కర్, రైట్? ఈ యొక్క రెండు మూమెంట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్విరాన్మెంట్లో మీరు కనుక చూసుకుంటే ఎన్విరాన్మెంట్లో భాగంగా ఈ యొక్క టూ మూమెంట్స్ అనేది మీకు గుర్తుండాలి. నెక్స్ట్, వెన్ వాస్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్డ్? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 2010. దట్ ఈస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010లో భాగంగా ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఏం చేస్తుంది ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే, ఏవైతే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కానీ ఇంకేమైనా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ అనుకున్నప్పుడు, ఈ యొక్క ప్రాజెక్ట్స్ అనేవి ఎన్విరాన్మెంట్కి హార్మ్ చేస్తాయి అనుకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్స్ని ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ప్రాసెస్ కాకుండా ఆపేస్తుంది. లేదంటే ఎన్విరాన్మెంట్కి హార్మ్ చేస్తున్న గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫైన్స్ కూడా ఇంపోజ్ చేసే రైట్ ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఉంటుంది. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ మీద కూడా ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్స్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ మీన్స్ రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫారెస్ట్? రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. డిఫారెస్టేషన్ అంటే కట్టింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్, అంటే చెట్లని నరికివేయడం అంటాం. సో ఇది కాదు. అఫారెస్టేషన్ అంటే ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్, అంటే మొక్కలు నాటడాన్ని అఫారెస్టేషన్ అంటాం. ఇక్కడ రీఎస్టాబ్లిష్మెంట్ అన్నారు. రీఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి? మళ్ళీ నాటడం, అంటే రీఫారెస్టేషన్. ఇది ఆన్సర్, రైట్? రీఫారెస్టేషన్ అనేది ఆన్సర్. అలాగే నేను మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ, దట్ ఈస్ అర్బన్ ఏరియాస్లో మినీ ఫారెస్ట్ని క్రియేట్ చేయడానికి ఒక స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఆ స్కీమ్ నేమ్ ఏంటి అనేది కనుక మీకు గుర్తుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ది ఫస్ట్ అఫీషియల్ ఇంటర్నేషనల్ స్టెప్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్? ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అండి. ఈ యొక్క కాన్ఫరెన్స్లోనే భాగంగా స్టాక్హోమ్ డిక్లరేషన్ అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క డిక్లరేషన్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని రూల్స్ కావచ్చు, కొన్ని లాస్ కావచ్చు తీసుకురావడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్ ఫాలో అవ్వాలి అని కూడా ఒక రూల్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నైరోబి డిక్లరేషన్ అని, ఎర్త్ సమిట్ అని, వియన్నా కన్వెన్షన్ అని ఇవన్నీ తీసుకురావడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్, వేర్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ లొకేటెడ్ ఇన్ ఇండియా? యుఎన్ఈపి అనేది యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దీనిలోని ఒక సబ్ పార్ట్ అండి. దీనిలో పార్ట్గా యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యుఎన్ఈపికి ఎవ్రీ కంట్రీలో ఆఫీసెస్ ఆర్ సెక్రటేరియట్స్ అంటాం అనేటివి ఉంటాయి. ఈ యొక్క ఆఫీస్ ఇండియాలో ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది, రైట్? నెక్స్ట్, ది డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే ఏంటి? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేది అర్త్ అవర్ అనేది కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. మరి ఇది ఏం చేస్తుంది ఆర్ ఎందుకు కండక్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. దట్ ఈస్ టు ఎంకరేజ్ ది గ్లోబల్ కమ్యూనిటీ టు క్రియేట్ ఏ సస్టైనబుల్ వరల్డ్. ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. దీని గురించి కనుక మనం చూస్తే ఎర్త్ అవర్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు మీకు కనుక గుర్తుంటే ఎవ్రీ ఇయర్ మార్చ్
లాస్ట్ సాటర్డే ఏదైతే వస్తుందో ఈ యొక్క లాస్ట్ సాటర్డే రోజు 8:30 నుంచి, దట్ ఈస్ నైట్ 8:30 PM నుంచి 9:30 PM వరకు అందరూ లైట్స్ ఆఫ్ చేయాలి అని ఈ యొక్క ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం అర్తార్ అంటాం. ఓకేనా? మరి ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? గ్లోబల్ లెవెల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి. ఓకేనా? నెక్స్ట్, ఐడెంటిఫై ద స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ ది బండీపూర్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్. బండీపూర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఇస్ ఏ, కర్ణాటక. మీరు దీంతో పాటు రీసెంట్గా ఏవైతే నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ న్యూస్లో ఏమున్నాయి అనేది కూడా చూసుకోవాలి. బికాస్ మీరు ఎగ్జామ్లో ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు అంటే ఓన్లీ ఎన్విరాన్మెంట్ డెఫినేషన్స్ ఇంకేమేమి ఉన్నాయనేది చూసుకుంటే సరిపోదు. దానికి సంబంధించి రీసెంట్గా న్యూస్లో ఏమున్నాయి అనేది కూడా మీరు చూసుకోవాలి. రైట్? సో దీనికి ఆప్షన్ వచ్చేసి కర్ణాటక. మిగతా ఆప్షన్స్ కనుక మనం చూస్తే మధ్యప్రదేశ్ అనేది టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్స్ అనేవి ఇండియాలో మధ్యప్రదేశ్లోనే ఎక్కువ ఉన్నాయి. రైట్? మన ఆంధ్రప్రదేశ్లో ఏముంది? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది. లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అని కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా? ఫస్ట్ అస్సాం కాజీరంగాలో ఉన్నటువంటి కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది, దీన్ని చెప్తాం. ఇది వచ్చేసి నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. మరి ఒడిశాలో ఏముంది? ఒడిశాలో వచ్చేసి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. రీసెంట్గా ఇది న్యూస్లో కూడా ఉంది, సో చూసుకోవాలి. రైట్? నెక్స్ట్, ఫుల్ ఫామ్ ఆఫ్ పిఓపీస్. పిఓపీస్ అంటే ఏంటి? ఇది మనకు పొల్యూషన్ టాపిక్ ఉంది కదా, పొల్యూషన్ టాపిక్ నుంచి ఈ యొక్క క్వశ్చన్ అనేది నేను తీసుకోవడం జరిగింది. రైట్? పిఓపీస్ అంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. దీనికి సంబంధించి మనం ఒక కాన్ఫరెన్స్ కూడా ఉందండి. ఈ పాయింట్స్ అనేది మీరు ఎన్విరాన్మెంట్లో భాగంగా చూసుకుంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి చాలా కన్వెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క కన్వెన్షన్స్ ఏంటి, యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. రైట్? నెక్స్ట్, సో కమింగ్ టు అ స్మాల్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆయుక్త అకాడమీ. ఆయుక్త అకాడమీ అనేది ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్, దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన పార్ట్ బి అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన పార్ట్ బికి సంబంధించి కోర్సెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. కమింగ్ టు ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి చూద్దాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జనరల్ సైన్స్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ప్రెజెంట్ మనం ఏమైతే డిస్కస్ చేస్తున్నామో ఈ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్, దీనికి సంబంధించిన జనరల్ సైన్స్ టాపిక్కి కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ వీక్లోనే క్లాసెస్, దట్ ఈస్ జూలై, ఈ వీక్లోనే క్లాసెస్, దట్ ఈస్ 10th లోపు క్లాసెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రైట్? బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి, దట్ ఈస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. 60 hours ఆఫ్ క్లాసెస్, అంటే ఏ రోజు ఏ టాపిక్ డీల్ చేస్తారు అనేది షెడ్యూల్ వైజ్ మీకు సిలబస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని కూడా కోర్స్ పర్చేస్ చేయకముందే షెడ్యూల్ ఎలా ఉంటుంది అని చూడొచ్చు. అలాగే క్లాస్ నోట్స్, దట్ ఈస్ మీరు రివిజన్ చేసుకోవడానికి క్లాస్ నోట్స్ అనేది మీకు పీడిఎఫ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సిలబస్ అనేది కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్ అండి, నాట్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్. మీకు మెయిన్స్కి కూడా యూజ్ అయ్యేలాగా, రెండింటికి యూజ్ అయ్యేలాగా సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. విత్ న్యూ సిలబస్, న్యూ రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్ బేస్ చేసుకొని క్లాసెస్ డీల్ చేస్తారు. దట్ టు లైవ్ క్లాసెస్ అండి, లైవ్ క్లాసెస్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. లైవ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వీడియోస్ అనేది మీకు రికార్డెడ్గా అవైలబుల్ ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఈ టాపిక్స్ అనేది చూసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి కావచ్చు, లేదంటే వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, లేదా ఫ్రీ కంటెంట్ కావాలి అనుకున్నా, కోర్స్ డీటెయిల్స్ ఇంకా చూడాలి అనుకున్నా ఆయుక్త అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. రైట్? నెక్స్ట్, కమింగ్ టు జనరల్ ఫారెస్ట్రీ కోర్స్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. క్లాసెస్ June 30th నుంచి స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. క్లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు. రైట్? అండ్ ఈ యొక్క బ్యాచ్ వచ్చేసి సేమ్ అండి, రివైజ్డ్ సిలబస్ బేస్ చేసుకొని క్లాసెస్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి, దట్ ఈస్ ఈవినింగ్ 6 నుంచి 7:30 PM వరకు క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది బై ద ఫ్యాకల్టీ. అండ్ ఈ వీడియోస్ మీకు రికార్డెడ్గా అవైలబుల్ ఉంటాయి. అండ్ కంప్లీట్ సిలబస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ చేయడం జరుగుతుంది. అప్డేటెడ్ నోట్స్, దట్ ఈస్ రివైజ్డ్ నోట్స్కి బేస్ చేసుకొని ఫారెస్ట్రీకి ఎక్కడ నోట్స్ అనేది మెటీరియల్ అనేది సరిగా లేదు కాబట్టి మీకు క్లాస్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 5 full length టెస్ట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాంగ్ విత్ యూనిట్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తారు. క్లాసెస్ అనేవి బైలింగ్వల్ మోడ్, దట్ ఈస్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో టీచ్ చేయడం జరుగుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్లో మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. డూ యూస్ ది ఆపర్చునిటీ. సో బోత్ కోర్సెస్ పార్ట్ బీస్ అనేవి స్కోరింగ్ సబ్జెక్ట్స్. పార్ట్ బీని మీరు నెగ్లెక్ట్ చేస్తే చాలా వరకు మార్క్స్ అనేది లూజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే పార్ట్ బీ కంప్లీట్ అవుతుంది కాబట్టి పార్ట్ బీ కోర్సెస్ ఎన్రోల్ అవ్వండి, క్లాసెస్ వినండి, తర్వాత PDF నోట్స్ చదివితే మీకు ఈజీగా ఉంటుంది. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిజల్ట్స్ డస్ నాట్ అక్కర్ డ్యూ టు బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటున్నాడు.
ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం వల్ల ఏది ఫామ్ అవ్వదు వీటిలో అని అడుగుతున్నాడు. స్మాగ్ ఫార్మేషన్. స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది కదా. స్మాగ్ అంటే ఏంటి? స్మోక్ ప్లస్ ఫాగ్. ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి? అట్మాస్ఫియర్లో ఏవైతే గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతాయో ఈ యొక్క గ్యాసెస్ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువైనప్పుడు ఈ యొక్క స్మాగ్ ఫార్మేషన్ అనేది అవుతుంది. ఈ యొక్క గ్యాసెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతాయి? ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం వల్ల. సో ఇది కాదు. నెక్స్ట్ ఫార్మ్స్ నైట్రోజన్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్. మరి ఫామ్ అవుతాయి కదా, ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం వల్లే నైట్రోజన్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ వీటి వల్లే యాసిడ్ రెయిన్ అనేది కూడా ఫామ్ అవుతుంది. సో ఈ 3 ఆప్షన్స్ కాదు. మరి మిగిలింది ఏంటి? ఆప్షన్ డి, రిడక్షన్ అని ఇచ్చాడు. రిడక్షన్ కాదు, ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఆఫ్ ఓజోన్ లెవెల్ ఇన్ ది అప్పర్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనేది ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ పాయింట్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్? మనం పొల్యూషన్ టాపిక్ చూసినప్పుడు డీల్ చేస్తాం ఏంటి? పొల్యూషన్కి 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. ఒకటి పాయింట్ సోర్స్ సొల్యూషన్, ఇంకొకటి నాన్ పాయింట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ అని ఉంటాయి. పాయింట్ సోర్స్ అంటే ఏంటి? మీకు ఈజీగా చెప్తాను చూడండి. పాయింట్ సోర్స్ అంటే డైరెక్ట్ సోర్సెస్, నాన్ పాయింట్ సోర్స్ అంటే ఇండైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం అడిగాడు? నాన్ పాయింట్ సోర్స్. నాన్ పాయింట్ సోర్స్ అంటే మీరు ఏం చూడాలి? ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఏది అని అడుగుతున్నాడు. ఫ్యాక్టరీసా? కాదు, ఎందుకంటే ఫ్యాక్టరీస్ అనేవి డైరెక్ట్ కాజ్. ఓకేనా. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా డైరెక్ట్ కాజ్ ఆఫ్ పొల్యూషన్. ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ అవుతుందా? కాదు. సో ఈ 3 ఆప్షన్స్ కాదు. ఆన్సర్ అనేది ఆప్షన్ బి, అర్బన్ అండ్ సబర్బన్ ల్యాండ్స్. ఇది నాన్ పాయింట్ సోర్స్. నాన్ పాయింట్ అంటే ఇండైరెక్ట్ సోర్స్ అని అర్థం. ఇవి మనం క్లాస్లో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ బీఓడి? బీఓడి అంటే ఏంటి అసలు? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో అబ్రివేషన్ కూడా అడగచ్చు. అబ్రివేషన్ చూసుకోవద్దు అనే ఒక డైరమాలో పెట్టుకోవద్దు. అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అబ్రివేషన్స్ కూడా అడుగున్నాడు కాబట్టి అబ్రివేషన్స్ కూడా చూసుకోవాలి. బీఓడి అంటే ఏంటి? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అసలు ఏంటి బీఓడి అంటే? వాటర్ ప్యూరిటీ అనేది మనం చూసుకోవడానికి ఈ యొక్క బీఓడి అనేది యూజ్ చేస్తాం. జనరల్గా ఈ యొక్క వాటర్ ప్యూరిటీ మెజర్ చేసినప్పుడు <5 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్, <5 ppm ఉంది అంటే వాటర్ అనేవి ప్యూరిటీ ఉన్నాయి, దట్ ఈస్ ప్యూర్గా ఉన్నాయి అని మనం డిసైడ్ చేస్తాం. రైట్. చూడండి ఇప్పుడు ఈ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? యూజువల్లీ COD. COD అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కూడా మనం ప్యూరిటీ అనేది చూసుకోవడానికి డిసైడ్ చేస్తాము. జనరల్గా ఇది బీఓడి కంటే తక్కువే ఉంటుంది. ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం క్లాసెస్లో చూద్దాము, బికాస్ ఇప్పుడు చెప్తే చాలా ఎక్కువ టాపిక్ అయిపోతుంది. సో యూజువల్లీ COD కంటే తక్కువే ఉంటుంది బీఓడి. అండ్ బీఓడి అంటే మెజర్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ వేస్ట్ వాటర్. రైట్. అంతే కదా. మరి దాంట్లో మనం ఇక్కడ ప్రాసెస్ అనేది ప్రొసీడ్ చేస్తేనే కదా మనకి ప్యూరిటీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో దిస్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ బీఓడి. అండ్ బీఓడి అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో అన్ని ఆప్షన్స్ కరెక్ట్, ఆల్ ది అబవ్. నెక్స్ట్, తాజ్ మహల్ ఈజ్ సెట్ టు బి సఫరింగ్ ఫ్రమ్ మార్బుల్ క్యాన్సర్. వాట్ ఈజ్ మార్బుల్ క్యాన్సర్? మార్బుల్ క్యాన్సర్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. మార్బుల్ క్యాన్సర్ అంటే బ్రౌన్ కార్బనా? కాదు. అసిడిక్ రెయిన్ విచ్ కరోడ్ మార్బుల్. ఇది కదా కరెక్ట్ ఆన్సర్, బికాస్ తాజ్ మహల్లో ఫంగై అనేది రీజన్ అంటే ఇది కూడా కాదు. ఆన్సర్ అనేది అసిడిక్ రెయిన్ విచ్ కరోడ్ మార్బుల్. మరి బ్రౌన్ కార్బన్ అంటే ఏంటి? బ్రౌన్ కార్బన్ అంటే నథింగ్ బట్ మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అని ఇందాక చూసాం కదా. ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేసినప్పుడు మనకి బ్లాక్ కార్బన్ అని ఒకటి ఫామ్ అవుతుంది, అలాగే బ్రౌన్ కార్బన్ అని ఒకటి ఫామ్ అవుతుంది. బ్లాక్ కార్బన్ అంటే ఏంటి? కంప్లీట్ కంబషన్ అయిపోయినప్పుడు బ్లాక్ కార్బన్ అని అంటాం. ఇన్కంప్లీట్ కంబషన్ అయింది ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేసినప్పుడు అనుకుంటే దాన్ని మనం బ్రౌన్ కార్బన్ అని అంటాం. ఓకేనా. సో బ్రౌన్ కార్బన్ కాదు, బికాస్ తాజ్మహల్కి అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్కి సంబంధమే లేదు కాబట్టి ఇది ఆన్సరే కాదు. సో ఆప్షన్ డి ఎలిమినేట్ చేసుకుంటాం. లార్జ్ నెంబర్ ఆఫ్ ఫంగై అంటే ఫంగైకి తాజ్మహల్కి సంబంధం లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అండ్ ఆప్షన్ సి ఈజ్ ది ఆన్సర్. అసిడిక్ రెయిన్ అని అంటున్నాడు. అసిడిక్ రెయిన్ అసలు ఎందుకు ఫామ్ అవుతుంది? ఎన్విరాన్మెంట్లో సల్ఫర్ ఆక్సైడ్స్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ వీటి కాంట్రిబ్యూషన్ ఎక్కువైనప్పుడు అసిడిక్ రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యొక్క అసిడిక్ రెయిన్ పడడం వల్ల తాజ్మహల్ని దేంతో కట్టారు? మార్బుల్తో కట్టడం జరిగింది. ఈ యొక్క మార్బుల్ అనేది కరోడ్ అవుతుంది అంటున్నారు. సో దీన్నే మనం మార్బుల్ క్యాన్సర్ అంటున్నాం. క్లియరా? సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది కాలమ్స్ అంటున్నాడు. ఇక్కడ పొల్యూషన్ ఇచ్చాడు,
ఇక్కడ దాని యొక్క సోర్స్ ఏంటి అంటే దేని నుంచి యొక్క పొల్యూషన్ కాజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. కమింగ్ టు వాటర్ పొల్యూషన్, ఈజీగా మనం చెప్పొచ్చు కదా. ఇక్కడ చూడండి, నాయిస్ అనేది మనం దేంట్లో మెషర్ చేస్తాం, డెసిబెల్స్లో మెషర్ చేస్తాం. డెసిబెల్స్ అని ఎక్కడ ఉంది, ఆప్షన్ 4లో ఉంది. సో ఆర్కి 4 ఉండాలి. సో ఈ యొక్క 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకేం చూడొచ్చు, కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇప్పటి వరకు మనం ఫాజిల్ ఫ్యూయల్స్ గురించి మాట్లాడాం. ఫాజిల్ ఫ్యూయల్ దేనికి రిలేట్ అయింది, ఎయిర్ పొల్యూషన్కి రిలేట్ అయింది. సో క్యూకి 1 ఉండాలి. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతే ఆన్సర్ విల్ బి ఏ, రైట్. నెక్స్ట్, విచ్ గ్యాస్ లీక్డ్ డ్యూరింగ్ ది భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటున్నారు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగిందండి, 1984లో జరుగుతుంది. మరి ఏ గ్యాస్ లీక్ అయింది అంటే మిథైల్ ఐసోసైనేట్ అనేది లీక్ అవ్వడం వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది, రైట్. సో దీని గురించి పెద్ద కేస్ స్టడీ కూడా ఉంది. అది కూడా మీరు చూసుకోవాలా అంటే నాట్ ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, అలాగే ఏ కెమికల్ అనేది ఆర్ ఏ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏం చూసుకోవాలి, రీసెంట్గా మన ఏపీలోని వైజాగ్లో ఉన్న కంపెనీలో స్టైరిన్ అనే గ్యాస్ అనేది లీక్ అవ్వడం జరిగింది. దీనివల్ల డెత్స్ కూడా రికార్డ్ అయ్యాయి కదా. సో ఇది మనకి ఏపీకి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది మనం చూసుకోవాలి, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎఫ్సి? సిఎఫ్సి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. సిఎఫ్సి అంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్, ఓకేనా. ఏంటి క్లోరో కార్బన్స్? ఈ యొక్క క్లోరో ఫ్లోరో కార్బన్స్ అంటే ఇవి యొక్క ప్రొపలెన్స్ అంటే మనం రెఫ్రిజిరేటర్స్ తెలుసు కదా, అందరికీ ఇంట్లో ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా. ఈ యొక్క రెఫ్రిజిరేటర్స్లో వాడేటువంటి ప్రొపలెన్స్ అనమాట ఈ క్లోరో ఫ్లోరో కార్బన్స్. మరి దేనికి కాంట్రిబ్యూట్ చేస్తాయి అంటే మనకి ఓజోన్ లేయర్ డెప్లీషన్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే ఓజోన్ లేయర్ని డెప్లీట్ చేస్తాయి అని మనం చెప్పొచ్చు, రైట్. డెప్లీట్ చేయడంలో వీటి యొక్క రోల్ ఉంటుంది. మరి క్లోరో కార్బన్స్ అంటే ఓన్లీ నేమ్లో ఉన్నట్టు క్లోరిన్ ఫ్లోరిన్ కార్బన్స్ మాత్రమే ఉంటాయి అని ఫిక్స్ అవ్వద్దు. ఇందులో హైడ్రోజన్స్ కూడా ఉంటాయి, రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, what is the color code of the dustbin in which non-biodegradable wastes are kept? ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్విరాన్మెంట్లో మీకు బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని అలాగే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని ఒక టాపిక్ మెన్షన్ చేశాడు. దీనిలో భాగంగా నేను ఈ క్వశ్చన్ అనేది తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అసలు బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా. బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏదైనా పార్టికల్స్ ఆర్ వేస్ట్ మెటీరియల్స్ డీకంపోజ్ అయిపోతాయి అంటే వాటిని బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటాం. ఏవైతే డీకంపోజ్ అవ్వవో వాటిని నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటాం, ఓకేనా. మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, అవంటే ఏంటి అని అడగలేదు. మనం ఏ కలర్ డస్ట్బిన్ యూజ్ చేసి నార్మల్గా చూస్తూ ఉంటాం కదా, సిటీస్లో కనుక మీరు చూస్తే 2 క్యాన్స్ అనేవి పెట్టుంటారు. వాటికి కలర్స్ ఉంటాయి. ఒకటి బ్లూ కలర్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది. మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఇలా పెట్టుంటారు, రైట్. వీటి గురించి క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. సో మన సరౌండింగ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. మన సరౌండింగ్స్ కూడా మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి, రైట్. ఏమడుగుతున్నాడు, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏంటి, లైక్ ప్లాస్టిక్స్ అనుకోవచ్చు. ఈ యొక్క ప్లాస్టిక్స్ అనేవి ఏ యొక్క డస్ట్బిన్ కలర్ యూస్ చేస్తామో మనం పడేయడానికి అని అడుగుతున్నాడు. దట్ ఈస్ ఆప్షన్ బి బ్లూ దానిలో మనం నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది డిస్పోజ్ చేస్తాము. అలాగే గ్రీన్ కలర్లో బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది డిస్పోజ్ చేస్తాం. మరి ఎల్లో కలర్ దేనికి యూజ్ చేస్తాం, గాజు ఉంటాయి కదండి, గాజు ముక్కలు అంటాం కదా, దట్ ఈస్ గ్లాస్ మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో వీటిని మనం ఎల్లో కలర్ డస్ట్బిన్స్లో డిస్పోజ్ చేస్తాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ డు నాట్ ఫిట్ ఇన్ 3 R's ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్? వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనకి ఎన్విరాన్మెంట్లో ఒక టాపిక్, ఓకేనా. మరి 3 R's అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ మనం చదివాము అంటే 3 R's గురించి చదువుతాం. ఏంటి 3 R's? 3 R's అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. మరి ఏ ఆప్షన్ లేదు, దట్ ఈస్ బి రెఫ్యూజ్ అనేది లేదు. నెక్స్ట్, ది రెడ్ డేటా బుక్ విచ్ లిస్ట్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఈజ్ మెయింటైన్డ్ బై. ఎవరు మెయింటైన్ చేస్తారు ఈ యొక్క రెడ్ డేటా బుక్ అని అడుగుతున్నాడు. ఎవరు మెయింటైన్ చేస్తారు, దట్ ఈస్ ఆప్షన్ బి IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. మరి దీంతో పాటు ఇంకా 2 ఉంటాయి. అవి 2 ఏంటి, ఇంకొకటి వచ్చేసి సైట్స్ అని, అలాగే ఇంకొకటి వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇవి 3 యూజ్ చేసి మనం స్పీషీస్ గురించి వాటి యొక్క ప్రొటెక్షన్ కావచ్చు, కన్జర్వేషన్ కావచ్చు,
ఏ స్టేటస్లో ఉన్నాయి అనేది కన్జర్వేషన్ గురించి మనం డీటెయిల్గా మెన్షన్ చేస్తాం. ఎక్కడ అంటే ఈ యొక్క 3 యూజ్ చేసి మాత్రం వాటిని కన్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ మూడింటి గురించి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ యుఎన్ఓ ఏంటి? యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 1945లో ఎస్టాబ్లిష్ చేశారు ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. ఓకేనా. డబ్ల్యూహెచ్ఓ ఏంటి? డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే ఇందాకే మనం చూసాం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. దీనిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో భాగంగా దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అంటున్నాడు. మనకి ఫస్ట్ టాపికే న్యాచురల్ రిసోర్సెస్ ఉంది ఎఫ్బిఓలో. మీరు కనుక సిలబస్ కాపీ చూసుంటే ఫస్ట్ టాపిక్ ఇది. దీనిలో మనం రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి మాట్లాడతాం, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి మాట్లాడతాం. దీనిలో భాగంగా నేను ఈ క్వశ్చన్ అనేది తీసుకున్నాను. ఓకేనా. మరి క్వశ్చన్ ఏం అడిగాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అంటున్నాడు. రెన్యూవబుల్ అంటే ఏంటి? మనం యూజ్ చేసే కొద్దీ ఇంకా వస్తాయి అనమాట, ఇంకా ఉంటాయి యూజ్ చేసుకోవడానికి. వాటిని రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అంటాం. ఏవైతే మనం యూజ్ చేసే కొద్దీ డిక్లైన్ అయిపోతాయో వాటిని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. అంటే ఇంకా మనం యూజ్ చేసుకోవడానికి ఉండవు అనమాట, అక్కడితో కంప్లీట్ అయిపోతాయి. వాటిని నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. ఓకేనా. క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్. ఏవి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్? ఈ యొక్క సింథసిస్ గ్యాస్ అనేది మాత్రమే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్. కోల్ అనేది నాన్ రెన్యూవబుల్, పెట్రోలియం నాన్ రెన్యూవబుల్, న్యాచురల్ గ్యాస్ కూడా నాన్ రెన్యూవబుల్. మరి మన ఇండియాలో ఈ యొక్క రిసోర్సెస్ అనేవి లేవు కాబట్టే కదా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన కంట్రీలో ఇంపోర్ట్ డిపెండెన్సీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? బికాస్ ఈ వనరులు అనేవి మన కంట్రీలో లేవు, మనం వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ డిపెండెన్సీ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటారు? నాకు తెలుసు మీరు అందరూ డెఫినెట్గా ఆప్షన్ బి 6 అంటారు, బట్ దిస్ ఈస్ ది రాంగ్ ఆప్షన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4. మీరు కనుక రీసెంట్ అమెండ్మెంట్ చూసుంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972ని అమెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క అమెండ్మెంట్లో భాగంగా 6 షెడ్యూల్స్ని 4 షెడ్యూల్స్కి రెడ్యూస్ చేశారు. ఓకేనా. ఈ యొక్క 4 షెడ్యూల్స్లో ఫ్లోరా అని పెట్టడం జరిగింది, ఫానా అని పెట్టడం జరిగింది, అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అంటే ఏ స్పీషీస్ని మనం ప్రొటెక్షన్, దట్ ఈస్ ట్రేడ్ అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు లేదా హంట్ చేయొచ్చు, ఇలాంటివి వేటింగ్ చేయొచ్చు వేటింగ్ చేయకూడదు అనేటివి ఈ యొక్క 4 షెడ్యూల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో రిమెంబర్, కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ చూసుకుంటేనే మీరు దీనికి 4 అని ఆన్సర్ చేయగలరు, చూసుకోకపోతే 6 అని పెడతారు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఆల్ ది క్వశ్చన్స్, కొన్నైనా మీకు కొంత ఇన్ఫర్మేటివ్ వీడియో ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ అనేవి ఇలానే ఉంటాయి, మీ యొక్క ప్రిపరేషన్ ఇలాగే ఉండాలి. డూ ఎన్రోల్ ఇన్ టు ద కోర్సెస్ ఎఫ్పిఓ, ఎఫ్ఎస్ఓ. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పార్ట్ బి. సో పార్ట్ బికి ఆయుక్త అకాడమీ లాంచ్ చేయడం జరిగింది. 2 బ్యాచెస్ అనేవి ఆల్రెడీ లాంచ్ చేశారు, మీరు యాప్లో చూడొచ్చు దీని యొక్క డీటెయిల్స్. ఎఫ్ఎస్ఓ క్లాసెస్ కూడా ఆల్రెడీ రన్నింగ్. ఎఫ్బిఓ అనేది ఈ వీక్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క పీడిఎఫ్ కావాలంటే ఆయుక్త ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఫ్రీగా ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ ప్రాక్టీస్ లేటర్. టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో.